హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబు ఈసీని బలిపశువు చేశారని అయితే అంటున్నారు. సో ఆ మాటలో వాస్తవం ఎంత ఉంది, ఎంత లేదు అన్న పూర్తి వివరాలు నిజాలు అబద్ధాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎలక్షన్ల కమిషన్ పల్నాడు జిల్లాలో సంబంధించిన క్షేత్రస్థాయిలో పట్టు అనేది కోల్పోయిందని చెప్తున్నారండి. సో అవగాహన ఉన్న పోలీసు అధికారులు ఎన్నికల ముందు ఆకస్మికంగా బదిలీలు చేయడం ఎందుకు కారణమని చెప్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు పల్నాడు పల్నాడు ఎస్పీ రవిశంకర్ని పోలింగ్కి ముందు చంద్రబాబు మరియు పురంధరేశ్వరి ఒత్తిళ్లతో బదిలీ చేయడం గమనార్హమని చెప్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు సూచనల మేరకే పురంధరేశ్వరి స్పందించిన జాబితా ప్రకారం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఎస్పీగా అయితే బిందు మాధవ్ నిర్ణయించారు. రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గిందనే సంకేతాలతో ఈ పల్నాడు కలెక్టర్ ఎల్ శివశంకర్ని కూడా టీడీపీ గుప్పెట్లోకి వెళ్ళిపోయినట్టు తదనంతర పరిణామాలు నిర్ధారించాయి. గురజాల డిఎస్పీ పుల్లపరాజు అండి. మాచర్ల ఐజీ శరత్ బాబు, కారంపూడి ఐజీ చిన్న మల్లయ్య, ఎస్ఐ ఎం రామాంజనేయులను బదిలీ చేసి వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించేలా ఐజీ త్రిపాఠి ఎస్పీ బిందు మాధవ్ ద్వారా టీడీపీ కథ నడిపిందనేది చెప్తున్నారు. అత్యంత వివాదాస్పద కారకుడైన నారాయణస్వామి కారంపూడి సిఐగా నియమించడమే అందుకు నిదర్శనం చెప్తున్నారు. టీడీపీ రౌడీ మోకలు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారా? పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలింగ్ యంత్రాంగం చర్యలు తీసుకోకుండా నారాయణస్వామి పేచ్చగా పాత్ర పోషించారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కూడా దాడులతో విరుచుకుపడ్డారని చెప్తున్నారు. సిఐ నారాయణస్వామి పరిధిలో 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను టీడీపీ గుండాలు ధ్వంసం చేయడం గమనార్హమని చెప్తున్నారు. ఆయన పరిధిలోనే పాల్వాయి గేట్లో కూడా ఉంది. పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనకు బదులుగా బాధ్యతలు పేర్కొంటూ కొందరు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయగా సిఐ నారాయణస్వామి పరిధిలో 7 ఈవీఎంలు ధ్వంసమైన ఆయనపై చర్యలు తీసుకోకుండా ఐజీ త్రిపాఠి అండగా నిలిచారు అని చెప్తున్నారు. కౌంటింగ్ రోజు టీడీపీ దౌర్జన్యాలకు కొమ్ము కాసేందుకే ఆయనను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతుందని చెప్తున్నారు.